మాజీ మంత్రి జోగి రమేష్ ఇటీవల ఏదైతే గడిచిన 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళిన కేసుకు సంబంధించి సిఐడి విచారణకి హాజరు కావాల్సిందిగా కోరింది. అయితే ఆయన విచారణకు హాజరయ్యారు. దాదాపు 1 గంట పాటు విచారణ కొనసాగించడం జరిగింది. విచారణ ముగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడినటువంటి జోగి రమేష్ మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు, మరలా మేమే తిరిగి అధికారంలోకి వస్తాం అని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసి వచ్చారు. అయితే ఆయన మాట్లాడినటువంటి మాటల గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. జోగి రమేష్ ఈయన మాట్లాడినటువంటి మాటలు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. సిఐడి విచారణకు వెళ్ళొచ్చి సిఐడి కార్యాలయం బయటే మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, ఈ నోటీసులు కూడా ఏమీ చేయలేరు అని చెప్పేసి చెబుతున్నారు. వాళ్ళు చేసిన తప్పులు క్లియర్ కట్ కనపడుతున్నాయి. ఆ సీసీటీవీ ఫుటేజ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. వాళ్ళని ఓడించారు. అయినా కూడా ఎప్పటికీ వాళ్ళు రెడ్ బుక్ పట్టుకొని ఎంతకాలం ఉంటారు, ప్రజలకు మంచి చేయండి, మరలా మేమే తిరిగి అధికారంలోకి వస్తాం, అందరంతో తేలుస్తాం. ఈయన ఒక్కడే కాదు, వైసీపీ నాయకులు అందరూ కూడా ఇదే పునరావృతం చేస్తున్నారు. అంటే ఏంటంటారు వీళ్ళు వ్యాఖ్యలు చేయడం గల ఉద్దేశం? ఇవన్నీ కూడా రాజకీయాలు, ఎన్నికల ప్యాటర్న్ గురించి అవగాహన లేని వ్యక్తులు ఈ విధమైన ప్రీమెచ్యూర్డ్ స్టేట్మెంట్లు ఇస్తారు. 2019లో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రసంగంలో రాబోయే 30 సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటామన్నాడు. 5 సంవత్సరాల పాలనా హయాంలో కూడా వైనాట్ 175, వైనాట్ కుప్పం అన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు గత 7 టర్ములుగా కుప్పం నుంచి నెగ్గుతూ ఉన్నారు. కాబట్టి కుప్పంని 8వసారి చంద్రబాబు నాయుడు గారిని గెలవనివ్వకుండా మనమే గెలుచుకోవచ్చు అని చెప్పిన అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించే ప్రయత్నం చేశాడు. దాంతో వాళ్ళ నాయకులు, వాళ్ళ శ్రేణుల్లో కూడా ఒక రకమైన అతి విశ్వాసం ప్రబలిపోయింది. మనం వచ్చేస్తున్నాం, ఇంకా మనమే ఈ రాబోయే ఎలక్షన్స్లో కూడా అని చెప్పని ఒక అహంకారపూరిత ధోరణితో ప్రజల ఆకాంక్షలు ఏంటి, ఉద్యోగులకి ఏం వాగ్దానం చేసాం, యువతకి ఏం వాగ్దానం చేసాం, రైతులకి ఏం వాగ్దానం చేసాం, మహిళలకి ఏం వాగ్దానం చేసాం, వీటినన్నిటిని గాలి కుదిరేశారు. గాలి కుదిరేసి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మనం గెలిపించేస్తున్నారు అంతే. అంటే ఆయన దగ్గర ఏదో పాతాళ భైరవి సినిమా చూసావా, ఎన్టీ రామారావు గారిది. దాంట్లో ఒక ఇంత విగ్రహం ఉంటుంది, అమ్మవారు ప్రత్యక్షమే ఆ విగ్రహం ఇస్తుంది. ఆ విగ్రహాన్ని ఇక్కడ తాకించుకొని జై పాతాళ భైరవి అంటే ఆమె ప్రత్యక్షం ఉంది. ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేర్చుద్ది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఏదో పాతాళ భైరవి విగ్రహం ఉన్నట్టు ఆయన మనకి కలేజా సినిమాలో మహేష్ బాబుని అతను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటుంటాడు కదా, నువ్వు అనుకో స్వామి అనుకుంటే అయిపోద్ది అని చెప్పని. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే అయిపోయినట్టుగా వాళ్ళ శ్రేణులు కూడా ఒక పిచ్చి భ్రమంలో ఉండి ఎన్నికలలో ఏ ఫలితాలు ఎదుర్కొన్నారో చూసాం మనం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఇదే విధమైన బాణి ఎంచుకుంది. ఇక జగన్మోహన్ రెడ్డి పని అయిపోయినట్టే, ఇక జగన్మోహన్ రెడ్డికి ఆస్కారం లేదు అని చెప్పని. అంటే జగన్మోహన్ రెడ్డి 2019లో ఏ పందా ఎంచుకున్నాడో ఇప్పుడు ఎన్డీఏ కూటమి కూడా అదే పందా ఎంచుకుంది. ఎలక్షన్స్ అయింది ఇప్పుడే. ప్రజల నాడి ఎలా ఉండబోతుంది అనేది పసిగట్టడానికే కనీసం 3 సంవత్సరాల తర్వాత కానీ ప్రజలే ఒక అంచనాకు రాలేరు. ఇప్పుడున్న ప్రభుత్వ పాలన మన అంచనాలకు తగిన విధంగా ఉందా లేదా, వేరే ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా, ఉన్న ప్రత్యామ్నాయాల్లో ఏది మెరుగైన ప్రత్యామ్నాయం, ఇవి అంచనా వేసుకొని ఒక నిర్ణయానికి రావడానికి ప్రజలకే కనీసం 4 సంవత్సరాల కాలం పట్టుద్ది. ఈలోపుగా తమ శ్రేణులని మోటివేట్ చేయడం కోసం రాజకీయ పక్షాలు కొంచెం మైండ్గా మారుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తనకి తాను ధైర్యం చెప్పుకుంటా తన శ్రేణులకు కూడా ధైర్యం చెప్తా ఒక కొత్త స్టేట్మెంట్ని ముందుకు తీసుకొచ్చాడు. 5 ఏళ్ళు ఎన్నాళ్ళు గడుచుద్ది అంటే మొదట్లోనేమో 5 ఏళ్ళు అనేవాడు, ఇప్పుడేమో 3 ఏళ్ళు అంటున్నాడు. అంటే వాస్తవంగా ప్రభుత్వ పదవీ కాలం ఈ రోజుకి 10 నెలల కాలం పూర్తవుతుంది. ఇవాళ మనం ఏప్రిల్ 12లో ఉన్నాం. జూన్ 12 ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టింది. 10 నెలల కాలం ఇవాళకి పూర్తవుతుంది. ఇంకొక 4 సంవత్సరాల 2 నెలల పాటు ఈ ప్రభుత్వానికి టెన్యూర్ ఉంది. లేదు చివరి 6 నెలలు కంప్లీట్ ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోతాం అనుకున్నా కూడా ఇంకొక 3 సంవత్సరాల 8 నెలల పాటు ఎలక్షన్ మూడ్ కంటే ముందే ఈ ప్రభుత్వానికి ఇంకా టెన్యూర్ ఉంది. ప్రభుత్వం తాను ప్రజలకు చేసిన వాగ్దానాలు నెరవేర్చుకోవడానికి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలించుకోవడానికి ఆ కూటమి పార్టీలకి, ప్రభుత్వానికి యాంపుల్ టైం ఉంది ఇంకా. అయినా సరే తన శ్రేణుల్ని మోటివేట్ చేసుకోవడానికి మనం వచ్చేస్తున్నాం,
ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, మనం వచ్చేసిన తర్వాత ఒక్కొక్కడిని వెంటాడి తాట తిద్దాం అంటే ఇప్పుడు ఏమవుతుంది? గత 5 సంవత్సరాల పరిపాలనా హయాంలో జరిగిన తప్పుల మీద, వీళ్ళ ఆక్రమణల మీద, వీళ్ళు చేసిన అవినీతి మీద రకరకాల విచారణలు జరుగుతూ ఉన్నాయి. ఆ విచారణల నేపథ్యంలో కేసులు నమోదవుతున్నాయి, జైలు పాలవుతూ ఉన్నారు. మరి కేసులు జైళ్ళు అనగానే డెఫినెట్గా క్యాడర్ డిమోరలైజ్ అవుతారు కదా. వాళ్ళలో ధైర్యం నింపాలి అని అంటే మరి మొట్టమొదట ధైర్యం నింపడానికి తనకు తాను ధైర్యం చెప్పుకోవాలి. ఈ కొత్త స్ట్రాటజీ ఎంచుకున్నారు. దాంట్లో భాగంగా నిన్న జోగి రమేష్ నోటి నుంచి ఇంత మాటలు వస్తున్నాయి అని అంటే అసలు అతనికి నైతికత ఉందా? ఒక పక్క తాను చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన కేసు ఎదుర్కొంటా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన కేసులో కూడా తను విచారణ ఎదుర్కొంటా ఉన్నాడు. వీటికి తోడు వాళ్ళ కొడుకు, వాళ్ళ చిన్నాన్న జోగి రాజు, జోగి వెంకటేశ్వరరావు, వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్కి సంబంధించిన ఆస్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐడి డిపార్ట్మెంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు దగ్గర ఆక్షన్ లిస్టులో ఉన్న ఆస్తుల్ని హస్తగతం చేసుకొని వాటిని వేరే ఏమంటారు, దాన్ని కరెక్షన్ డీడ్ అంటారు. ఆ కరెక్షన్ డీడ్ ద్వారా తమ పేరిట మార్చుకొని ఒక తప్పుడు విధానంలో అధికారుల్ని, తహసీల్దార్ని, విఆర్ఓని, అక్కడ లోకల్ సబ్ రిజిస్ట్రార్ని వీళ్ళందరినీ లోపరుచుకొని అగ్రిగోల్డ్ భూమికి ఎసరబెట్టి దాన్ని వేరే వాళ్ళకి అమ్మి సొమ్ము చేసుకున్న ఆరోపణల మీద వీళ్ళ కొడుకు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వచ్చాడు. వీళ్ళ చిన్నాన్న జోగి వెంకటేశ్వరరావు పరారీలో ఉన్నాడు. అయినా సరే రేపు మళ్ళీ మేమే రాబోతున్నాం, మీరు మమ్మల్ని ఏం పీకలేరు అని చెప్పని అంతటి రెచ్చగొట్టే స్థాయిలో మీడియా ముందు ప్రభుత్వాన్ని వెంట్రుకు మాత్రం లెక్క చేయనట్టుగా మాట్లాడగలుగుతున్నాడు అని అంటే కొంత ఉదాసీనత ప్రభుత్వం వైపు నుంచి కూడా వ్యక్తం అవుతూ ఉంది. ప్రభుత్వం ఇస్తున్న ఉదాసీనత కూడా ఒక కారణమే. ఎందుకంటే వాళ్ళ కొడుకుకి ఏసీబీ కోర్టులో బెయిల్ వచ్చింది. బెయిల్ రాగానే ఆ బెయిల్ రద్దు చేస్తూ హైకోర్టులో ఎందుకని ప్రభుత్వం ఛాలెంజ్ చేయలేదు? అంటే ఆ పెయిన్ వాళ్ళకి తెలియాలి. వాళ్ళు అవినీతికి పాల్పడ్డారనేది నిర్ధారణ అయింది, కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారనేది నిర్ధారణ అయింది. అయినా వారం రోజుల్లో బెయిల్ ఎలా ఇస్తారు? సరే ఇచ్చారు న్యాయస్థానం, వాళ్ళ డిస్క్రిప్షన్ మేరకు ఇచ్చారు. ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళి ఆ బెయిల్ రద్దు గురించి పట్టుపట్టాలి కదా. చూసాం ఈ మధ్య మనం పేర్ని నాని, అతని సత్యమణి పేరిటున్న గోడంలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన బియ్యం మాయమైన అంశాన్ని అతనే అడ్మిట్ అవుతా ప్రభుత్వానికి 1,70,00,000 రూపాయలు డీడీలు తీసి ఇచ్చాడు చలానా రూపంలో. ఇంకో 1,68,00,000 కట్టమని ఆల్రెడీ జేసీ నుంచి ఆయనకు నోటీస్ వచ్చింది. అంటే స్పష్టంగా బియ్యం దొంగతనం జరిగిందనేది నిర్ధారణ అయిపోయింది, మేమే బాధ్యులు అని చెప్పని వీళ్ళు జరిమానా కట్టారు. అయినా సరే పేరు నాని కూడా మీడియా ముందుకు వచ్చేసి రెచ్చిపోయి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు అని అంటే ఒక అవినీతి జరిగిందనేది నిర్ధారణ అయినప్పుడు తీసుకెళ్ళి లోపలేయటంలో ప్రభుత్వం ఫెయిల్ అయిన కారణమే కదా, ప్రభుత్వం ఉదాసీనత ప్రదర్శించిన కారణమే కదా. ఇది ఆక్షేపణీయం. ప్రభుత్వం తన అధికారాన్ని అమాయకుల మీద ప్రయోగించకూడదు, రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడకూడదు. అలా అని చెప్పని తప్పులు చేసిన వాళ్ళు, దాడులు దౌర్జన్యానికి పాల్పడ్డాళ్ళు, స్పష్టంగా పరాయాస్తులు అన్యాక్రాంతం చేసి స్పష్టమైన సాక్ష్యాధారాలతో కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఎందుకు ఉదాసీనత ప్రదర్శించాలి, ఎందుకు ఉపేక్షించాలి వాళ్ళని? అంటే ఇక్కడ ఏమవుతుందంటే రౌతు మెతనైతే గుర్రం 3 కాళ్ళ మీద నడుస్తుంది అని చెప్పని పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రదర్శిస్తున్న మంచితనం, అది మంచితనం అనుకోవట్లా వాళ్ళ దృష్టిలో అది చేతకంతనంగా కనిపిస్తుంది. అటువంటి అభిప్రాయంతో వాళ్ళు వ్యవహరిస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా తన విధానాన్ని పునఃసమీక్షించుకోవాలి, కఠినంగా వ్యవహరించాలి. తప్పులు చేసిన వాళ్ళ విషయంలో ఉదాసీనత ప్రదర్శిస్తే వాళ్ళు సంస్కరింపబడరు. మేము తప్పు చేయడానికి పెట్టి పుట్టాం కాబట్టే ప్రభుత్వం మమ్మల్ని చూసి భయపడి మా మీద చర్యలు తీసుకోవట్లేదు అనుకుంటున్నారు వాళ్ళు. అటువంటి బరితెగింపు ధోరణి వాళ్ళు ప్రదర్శిస్తున్నప్పుడు పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు కూడా 100కి 100 తన విధానాన్ని పునఃసమీక్షించుకొనే తీరాలి. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.